ततोऽप्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमादीनि हरन्ति प्रसभं मनः। భావం. అర్జున, పండితుడి ఇంద్రియాలు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనసును విషయాల మీదకి లాగివేస్తాయి కదా. దీని అర్థం ఇంద్రియాలు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవి, తెంపరితనం మెండుగా ఉన్నవి. కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం. కాబట్టి ఆధ్యాత్మికత పురోగతి కోసం ప్రయత్నించేవారు కామ క్రోధాలతో పాటు విలాసాలను కోరి తమ ఇంద్రియాలను చిగా చేసుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి. చెయ్యకపోతే అవి గొప్ప సహృదయాలైన యోగుల ఆధ్యాత్మికత పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని కథ ఉంది. దీని ప్రకారం పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు. దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాలంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను 2 చేపల సంయోగం చూశాడు. ఆ ఒక్క దృశ్యం అతని మనసును ఇంద్రియములను చెలింపచేసింది మరియు అతని మదిలో లైంగిక సాగత్యం కోసం కోరిక పెల్లుబిక్కింది. తన ఆధ్యాత్మికత సాధన పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటి నుండి బయటకు వచ్చాడు. ఆ కాలంలో అయోధ్యకు రాజు మందాత. అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి 50 మంది ఒకరిని మించి ఒక్కరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ 50 మందిలో ఒకరిని పాణిగ్రహానికి అడిగాడు. మందాత రాజు ఆ ముని శాస్త్రచింతత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు. ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు. కాబట్టి ఇతని కోరికను నిరాకరిస్తే ముని అతన్ని శపించవచ్చు. కానీ తాను ఒప్పుకుంటే అతని కుమార్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూ తోచని పరిస్థితుల్లో రాజు ఇలా అన్నాడు. ఓ పుణ్యపురుష, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా 50 మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను. వారిలో ఎవరు మిమ్మలను ఎంచుకుంటే ఆమె మీ భార్య అవుతుంది. రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరు కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు. కాబట్టి ఈ ప్రకారం ముని శాపాన్ని తప్పించుకోవచ్చు అని సౌభరికి రాజు ఉద్దేశం పూర్తిగా తెలుసు. తాను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాను. ఆ సాయంత్రం తన యోగశక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా మరుసటి రోజు రాజు మందిరం వెళ్ళినప్పుడు ఆ 50 మంది రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్ధుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఇచ్చి వివాహం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 50 మంది కుమార్తెలు ఒకే భర్త పంచుకోవడంలో తమకు తాము తగవు పడతారేమో ఆ రాజు చింతించాడు. కానీ సౌభరి మళ్ళీ తన యోగశక్తితో 50 రూపములను స్వీకరించి తన పత్నుల కోసం 50 భవనాలు సృష్టించి వారందరిలో వేరువేరుగా నివసించసాగాడు.
ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినవి. సౌభరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణాలలో చెప్పబడింది. ఒకరోజు ఆ ముని తన అసలు స్వరపెట్టి ఇలా మొరపెట్టుకున్నాడు. ఆహు ఇమం పశ్చాత్ మే వినాశనం. ఓ మానవులారా, భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసమే ప్రయత్నించే వాళ్ళారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడు ఏమైపోయాను. నేను 50 శరీరాలు సృష్టించాను, మరి 50 స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఇంద్రియంలో సంతృప్తి చెందలేదు. సరికదా, ఇంకా కావాలని ఆకాంక్షిస్తున్నా. నా పతనం చూసి నేర్చుకోండి.